కానీ నెల 10 రోజుల కానీ నేను తిరిగి లాస్ట్తో వచ్చింది సార్. ఆయన దగ్గరగానే నెక్కడ పోయినా ఊళ్ళకి పోయినా పదగిరి పోయినా పిల్లడ పోయినా ఎక్కడ దొరుకుతుంది సార్. ఒక్క బత్త అయితే ఏమైతే చెప్తుంది సార్. అందువల్లనే ఇంటికాడ వస్తే ఇంటికాడ కూడా ఇక్కడ వస్తే ఈడ లేదు, ఆడపోతే ఆడ బత్తాలు దొరుకుతలేవు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకంటే ఇప్పుడు జనాలు కూడా ఒక బత్త దొరుకుతలేదు. మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను అట్లా పోయి ఇట్లా వేసుకొచ్చేది కాబట్టి నాకు కోపంతో నేను పీకించాను. అంటే నీకు నష్టం జరగదా ఇప్పుడు పీకెత్తే? నువ్వు చెప్పురా, పీకెత్తే నష్టం జరగదా అమ్మా? ఉన్నవానే అదే నష్టం కదా సార్. ఉన్న నష్టమే పీకిన నష్టమే. కనీసం పీకి పడేసినా ఒక పని అయిపోతుంది కదా, తర్వాత కష్టపడరు కంటే. అంటే యూరియా వేయకపోతే పండదా అది? ఇంకేం పండుతుంది సార్? దాని మీద ఒక మనిషి నడవాలంటే సరైన తిండి తగ్గట్టు ఒక శక్తి కావాలి సార్. అవి పండాలంటే కూడా అట్లనే కదా సార్. ఎన్ని బస్తాలు వచ్చినాయి ఇప్పుడు మీకు? ఎన్ని వచ్చినాయి సార్? మామూలుగా అయితే ఒక 4 స్టార్టింగ్ లో. ఎన్ని బస్తాలు కావాలి మీకు మొత్తం? మాకు 20-30 బస్తాలు కావాలి. 10 ఎకరాలు మరి కరెక్టేరా? మరి నిన్ను మీరు 50 బస్తాలు తెచ్చినాం. పొద్దున కూడా అదే మాట అంటాడు, ఈ రోజు పొద్దున కూడా అదే అంటాడు. సార్ చెప్పు ఇద్దరు కొడుకులు, ఇద్దరు మైన వాళ్ళు ఏం తిని బతకాలని చెప్పు. మేము చాలా అప్పులైనాం సార్. అప్పు తీసి పెట్టినాం సార్. ఇప్పుడు పెట్టుబడి కూడా వెళ్తలేదు, అంత ఊరియా దొరకలేదు. కూలీలని కలుపు తీసుడని కలుపు సార్. మందులకు మాకు చాలా డబ్బులైనా డబ్బులు పెట్టాం సార్. అక్కడ చేసినాం కానీ ఏం ఆఫీసర్లు ఎవరన్నా వచ్చిందా? గత ఒక 2-3 వారాల నుంచి తిరిగి మా ఇంట్లో ఘోరంగా అవుతుంది సార్. మా పరిస్థితి రోజు కూడా మా ఇంట్లో అటు చేను పని కాక ఇటు పొలం పని కాక అన్నం కూడా తింటలేము. ఈ కాయతోటి ఏమైతే సార్? ఈ 2 కాయతోటి మన బస్తాలు నిండుతుందా? ఈ ఒక్క కమ్మ కూడా లేదు నీరు ముందట పండి. దీన్ని కలుపుడానికి 12,000 అయింది సార్ మాకు ఖర్చు. ఒక్కసారికి అప్పు తెచ్చి మరీ కలుపు తీసినాం. దీనికి మాకు ఏం రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, తర్వాత చూద్దాంలే అనుకుంటే మా పరిస్థితి ఎట్లా అవుతుంది. నేను మాట్లాడి ఎరువులు ఇప్పించే అట్లా కాదురా. గోస ఏంటంటే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు అడ్వాన్స్ గా 1 సంవత్సరం ముందే ఎరువులు తీసుకొచ్చి రైళ్లలో తీసుకొచ్చి గోదాములలో పెట్టి మనకు అనుకున్న కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇంత ఇబ్బంది అయిందా సార్? ఆయన విజన్ తో వీళ్ళకు విజన్ లేదు, మన్ను లేదు, ఆలోచన లేదు. నాన్న ఆమ్లెట్ది సపరేట్ గ్రామ పంచాయతీ దీపితండ. కానీ నిన్న నేను సోషల్ మీడియాలలో కొన్ని టీవీలలో వార్త చూసి మరి ఫోన్ చేయటం జరిగింది బాలుగారికి. పోతే ఒకటే ఏడుపైన నేను 10 ఎకరాలు పత్తి వేసాను, నాకు వచ్చినాయి 2 బస్తాలు. ఏం చేయమంటారు చెప్పండి సార్. ఎందుకే పత్తికి అంత ఎరువు వేయకపోతే ఏమైందంటే సార్ వర్షాలు పడ్డాయి.